పర్సనాలిటీని ఎక్కడో చూసినట్టుందే. శ్యామ, నువ్వు తొందరగా డ్రెస్ మార్చుకుని కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసి మమ్మీ వాళ్ళకంటే ముందు మనం ఇంటికి వెళ్ళిపోవాలి, ఓకేనా? అలాగే అఖిల్ బాబు, వెళ్తున్నాను. ఏమండి, చాలా బాగా పాడింది కదా. కృష్ణ తులసి గారు, ఒక్క నిమిషం. పాట చాలా బాగా పాడారు కృష్ణ తులసి గారు. మీరు బాగా పాడతారని విన్నాను. ఇప్పుడు చెవులారా పాట విన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరేమీ అనుకోకపోతే ప్లీజ్, మీరు నన్ను మీరు అని పిలవకండి. మీకన్నా వయసులో చిన్నదాన్ని, నువ్వు అని పిలవచ్చు. అలాగేనమ్మా. నువ్వేమీ అనుకోకపోతే ఒక ఆటోగ్రాఫ్ ఇస్తావా? ఒరే అఖిల్, వెళ్ళరా తొందరగా. ఆటోగ్రాఫా? నేను మీకు
అయ్యో సారీ అమ్మా, నా పాదాలు తగిలినట్టున్నాయి. అయ్యో దానికి సారీ ఎందుకండి? మీలాంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. నన్ను ఆశీర్వదించండి. ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మేడం, తొందరగా ఆటోగ్రాఫ్ ఇచ్చేయండి, మళ్ళీ జనాలు వచ్చేస్తారు. అలాగేనండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ పద. అలాగే వస్తానమ్మా. మంచిదండి. ఈ కృష్ణ తులసిని ఎక్కడ చూశానో బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తుంది. చూద్దాం. హలో కృష్ణ తులసి గారు, 1 మినిట్. పాట చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. 1 మినిట్. కృష్ణ తులసి అన్న పేరుకి తగ్గట్టుగా మీరు చాలా ట్రెడిషనల్గా ఉంటారు అనుకున్నా, కానీ చాలా మోడ్రన్గా ఉన్నారే. థ్యాంక్ యూ. మమ్మీ, లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటాను నువ్వు ఇలా ఆటోగ్రాఫ్ తీసుకోవడం. అవునరా, నిజంగా ఫస్ట్ టైమే. ఎందుకో తన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అనిపించింది. ఎందుకో ఏంటి మమ్మీ, ఆ కృష్ణ తులసి పాట నీకు బాగా నచ్చింది, అందుకే ఆటోగ్రాఫ్ తీసుకున్నావు. అవునరా, అందుకే తీసుకున్నాను. ఇదేంటి వదిన శ్యామ దగ్గర ఉంది? ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీరు నన్ను ఎక్కడన్నా చూసారా? లేదండి, లేదు, ఎక్కడ చూడలేదు. బాగా గుర్తు తెచ్చుకోండి. ఎంత గుర్తు చేసుకున్నా మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు. అవునా? నా కళ్ళు నన్ను మోసం చెయ్యం. ఎందుకైనా మంచిది ఒకసారి కళ్ళ డాక్టర్కి చూపించుకొని కళ్ళజోడు వాడండి. అప్పుడు ఎలాంటి డౌట్స్ రావు. 1 మినిట్. మీ కళ్ళజోడు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒకసారి మీ గ్లాసెస్ ఇస్తారా? చూసిస్తాను. ఏంటిదినా, తన గ్లాసెస్ నీకెందుకు? బాగున్నాయి కదా అఖిల్, ఒకసారి చూద్దామని అడిగాను. గ్లాసెస్ బాగున్నాయి కదా అని అలా అడిగితే ఏం బాగుంటుంది వదినా? నా ఫ్రెండ్ షాప్లో అలాంటివి చాలా ఉన్నాయి. కావాలంటే నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నీకు నచ్చింది నువ్వు కొనుక్కుందులే.
పద. కృష్ణ తులసి గారు, మీరు వెళ్ళండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. పద వదినా. వదినా చూసుకో. చూస్తున్నాడు, వెనక్కి చూస్తావేంటి? ముందుకు చూసినాడు వదినా. థ్యాంక్ గాడ్, కొంచెంలో ప్రమాదం తప్పింది. హలో కృష్ణ తులసి గారు. మీరు పాట చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఏంటి ఎలా చూస్తున్నారు? నేను మీకు తెలుసా? తెలిసే ఉంటుంది లేవే. ఫేమస్ సింగర్ రూపారాణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? అది నిజమేలే మమ్మీ. రండి, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏం మాట్లాడాలి? కూర్చోండి, చెప్తాను. చూడండి, కూర్చునేంత తీరిక, మాట్లాడేంత టైము మీకుందేమో కానీ నాకు లేదు. విషయం ఏంటో చెప్పండి. అది రూపా, నువ్వుండు. ఒక ఆల్బమ్ గురించి మీతో మాట్లాడాలి. ప్రస్తుతం నేను ఏ ఆల్బమ్స్ చేయదలుచుకోలేదు. సారీ. అది కాదండి. సారీ అండి, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఏంటి మమ్మీ దీని పొగరు? చూద్దాం, ఏదో రకంగా దీని పొగరు దించుదాం. పద. ఎక్కడికెళ్లారు గురువమ్మ? మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. పదండి, డిన్నర్ చేద్దాం. అలాగే వదినా. మమ్మీ, మీరు వెళ్ళి డిన్నర్ చేయండి మమ్మీ. నాకు ఆకలిగా లేదు. ఎంత ఆకలిగా ఉంటే అంతే తిను నాన్న. అస్సలు ఆకలిగా లేదు మమ్మీ. పెళ్ళం పక్కన లేకపోయేసరికి ఆకలేయటం లేదేమో అఖిల్ బాబుకి. వాడు ఆకలి లేదంటున్నాడు కదా, వదిలేయండి. ఎందుకు వాడిని అలా బలవంత పెడతారు? బలవంత పెట్టడం కాదండి, ఫంక్షన్ కొచ్చి భోజనం చెయ్యకపోతే గంగాధర అన్నయ్య గారు ఫీల్ అవుతారు కదా. గ్యారంటీగా ఫీల్ అవుతానమ్మా. పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. పదండి. రండి. మమ్మీ, ఏంటి? నా హ్యాండ్ బ్యాగ్ లోపల. నా హ్యాండ్ బ్యాగ్ అక్కడ కూర్చుని చోట మర్చిపోయాను మమ్మీ. అవునా? సరే, పద వెళ్ళి తెచ్చుకుందాం. పద.
అంటే ఇప్పటి వరకు మాతో మాట్లాడి లోపలికి వెళ్ళింది, ఇందాక స్టేజ్ మీద పాట పాడింది శ్యామనా? ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉంటూ బయట పాటలు పాడుతోంది శ్యామనా? మమ్మీ, అంటే మమ్మీ శ్యామ అనే కృష్ణ తులసి అన్నమాట. చూద్దాం, ఇప్పుడేం మాట్లాడుకో, రా వెళ్తాం. ఇదేంటి మమ్మీ, శ్యామ ఇంత షాక్ ఇచ్చిందేంటి? శ్యామనే కృష్ణ తులసి అవతారం ఎత్తటమేంటి మమ్మీ? శ్యామనే కృష్ణ తులసి అని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఆ అనుమానం ఇవాళ నిజం అని అర్థమయ్యింది. ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? ఏం చెయ్యాలో నేను చెప్తానుగా. ఆ కృష్ణ తులసి అలియా శ్యామ చచ్చినట్టుగా నీకు పాట పాడేలా నేను చేస్తాను. ఓకేరా మరి, ఇక మేము బయలుదేరతాంరా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ రా. వదిన గారు, మేం బయలుదేరుతాం. అలాగే వదిన, జాగ్రత్తగా వెళ్ళండి. సరే. సరేరా, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేరా. ఏమండి, అఖిల్ ఎక్కడండి? ఎక్కడికి వెళ్ళావు నాన్న? మీరు బయలుదేరండి డాడీ, నేను తర్వాత వస్తాను. ఇదేంటి, ఇందాకటి నుంచి అఖిల్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బహుశా అత్తయ్య వాళ్ళు పక్కనే ఉన్నారా? అలాగే నాన్న, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాం. కంగ్రాట్స్ రా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. నువ్వు తొందరగా రా. బాయ్. ఎవరండి ఫోన్లో? సామ్రాట్కి పెళ్లి కుదిరిందండి శ్యామ. ఈవినింగ్ కార్డు ఇవ్వడానికి ఇంటికి వస్తానంటున్నాడు. అమ్మాయి ఎవరండి? కార్డు ఇవ్వడానికి ఇంటికి వస్తాడుగా, ఆ వివరాలు అప్పుడు అడుగుదాం. అమ్మాయి ఎవరైనా ఏడు జోడు కుదిరితే చాలు. తప్పు శ్యామ, పెళ్ళంటే ఈడు జోడు కుదిరితే చాలదు, రెండు మనసులు కలవాలి. మమ్మల్ని చూడండి, ఈడు జోడు కాకపోయినా మా మనసులు కలవడంతో హాయిగా కలిసి ఉంటున్నాం. కానీ సామ్రాట్ మనస్తత్వం గురించి మనకు తెలిసిందేగా. సామ్రాట్ని అర్థం చేసుకోవడమే కాదు, అతన్ని భరించే అమ్మాయి కూడా అతనికి భార్యగా రావాలని దేవతలతో పాటు మీరు దీవించండి. దేవతలారా దీవించండి.